నమస్కారం, అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడైనా నేను ఢిల్లీకి వచ్చేసానండి, మనాలి నుంచి ఢిల్లీకి వచ్చేసాను. సో ఇప్పుడు ఢిల్లీలో మెట్రో ఎక్కడానికి వెళ్తున్నాను. సో మెట్రో ఎక్స్పీరియన్స్ కూడా మెట్రో ఎలా ఉంటుంది, మెట్రో ఎక్స్పీరియన్స్ చూద్దాం. నేను మెట్రో ఎక్కడానికి వెళ్తున్నాను అనమాట. సరోజిని మార్కెట్కి వెళ్దామని. సో ఈ వాడు ఇలా అవుతాయి చూడండి, ఇలా అవుతాయి చూడండి. మీకు మెట్రో ఎక్కి అక్కడ సరోజిని మార్కెట్లో ప్రైసెస్ ఏం బెస్ట్ చూపిస్తాను. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఆల్రెడీ నేను న్యూఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్కి వచ్చేసాను అనమాట. ఆల్రెడీ లోపల నడుస్తున్నాను. సో నేనైతే మెట్రో రైల్వే స్టేషన్కి వచ్చేసానండి. మెట్రో మనకి అండర్ పాస్ ఉంది. నేను ఇంతవరకు ఎప్పుడు ఎక్కలేదు అనమాట. అండర్ పాస్ మెట్రోని ఎప్పుడు ఎక్కలేదు. సో ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఫస్ట్ టైం అనమాట అండర్ పాస్ మెట్రో ఎక్కడ. సరదా ఎక్స్పీరియన్స్ అవుతాను. ఫస్ట్ మెట్రోకి ఎక్స్పీరియన్స్ అవుతాం. సరోజిని మార్కెట్, సరోజిని ఎంటైర్ న్యూఢిల్లీ మెట్రో మ్యాప్. సో మీకు ఇన్కేస్ ఎవరైనా కన్ఫ్యూజ్ అయితే ఈ మ్యాప్ చూసి ఈ మ్యాప్ లో ప్రకారం వెళ్ళిపోవచ్చు అనమాట. మీరు సరోజిని నగర్కి వెళ్ళాలంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్ళండి. గుర్గావ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్ళినట్లయితే మనం సరోజిని నగర్కి వెళ్ళచ్చు. ఇప్పుడైతే ఏదైతే ఉందో మనకి రాగాలన్నమాట. సో ఇక్కడ ట్రైన్ అంతా నీకు అండర్ బేస్మెంట్ లో ఉందండి. ట్రైన్ లేదు, ట్రైన్ మొత్తం మీకు అండర్ బేస్మెంట్ లో ఉన్నాయి ట్రైన్స్ అన్ని. మెట్రో బేస్మెంట్ లో అండర్ బేస్మెంట్ నుంచి నేను పైకి వెళ్తున్నాను. సో సరోజిని మార్కెట్ కావాలంటే పింక్ లైన్ పట్టుకోవాలంట. సో ఇక్కడ ఆల్రెడీ పింక్ లైన్ స్టెప్స్ కూడా వేసింది. సో పింక్ లైన్ పట్టుకోవాలంట. సో మనకు పింక్ లైన్ పట్టుకొని వెళ్తున్నాము సరోజిని మార్కెట్ కి. సో ఐడి మనం ఇప్పుడు పింక్ లైన్ పట్టుకొని ఇంకొక ట్రైన్ ఎక్కి వెళ్తున్నాను. పింక్ లైన్ పట్టుకొని వెళ్తున్నాను నేను. సో ముందుకెళ్ళి సరోజిని మార్కెట్కి వెళ్ళి ట్రైన్ ఎక్కాను. ఇప్పుడు నేను మిలీనియం సిటీ సెంటర్ గుర్గావ్ దగ్గర చూడండి. మిలీనియం సిటీ సెంటర్ గుర్గావ్ దగ్గర ఉన్నా నేను. అక్కడ వెళ్తుంది కదా, ఆ అమ్మాయి చెప్తాను నాకు. అక్కడ వెళ్తాను చూడండి. ఇంట్లో అమ్మాయి చెప్తుంది మీరు పింక్ లైన్ పట్టుకొని వెళ్ళండి, మీకు ఆ లొకేషన్కి వెళ్ళిపోతారండి. చలో మనం పింక్ లైన్ పట్టుకొని వెళ్ళి ఆ లొకేషన్కి వెళ్ళిపోదామండి. చూడండి, ఇన్ కేస్ మన మ్యాప్ మర్చిపోయినట్లయితే ఇక్కడ చూడండి ఏ స్టాప్ దిగాలని చెప్పేసి ఇక్కడ చూడండి. మనం దిగాల్సిన సరోజిని మార్కెట్. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ అండి. సరోజిని నగర్కి వచ్చిన ట్రైన్ అయితే ఇదండి. ప్లాట్ఫామ్ నెంబర్ 2లోకి వచ్చింది సరోజిని నగర్ ట్రైన్. సో ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలి. ఇటు సైడ్ ట్రైన్ వచ్చింది చూడండి. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలి, సరోజిని నగర్కి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. లెట్స్ గో, మనం పైకి వెళ్ళిపోతాం. ఇదే సరోజిని మార్కెట్కి వెళ్ళాలి. ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి పైకి వస్తుంది. అండర్ బేస్మెంట్ పైకి వస్తుంది. సో చూడండి, అండర్ బేస్మెంట్ నుంచి పైకి వస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి పైకి వస్తుంది. సో పైకి వచ్చిన తర్వాత మనం ఎలా వెళ్ళాలో చూడాలండి సరోజిని మార్కెట్. సో మనకి బయట రాగానే చూడండి సరోజిని నగర్ మార్కెట్ కి వెళ్ళాలని రోడ్ అని చెప్పేసి ఉంది. సో మనం ఎలా సరోజిని మార్కెట్ స్టాప్ వచ్చి 2 అండి. గేట్ నెంబర్ 2 నుంచి వస్తుంది. సో మనం ఇలా ముందుకెళ్తే సరోజిని నగర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళచ్చు అనమాట. బెస్ట్ ప్రైస్ అన్ని దొరుకుతాయి. సో మనమైతే ఇప్పుడు సరోజిని నగర్ మార్కెట్ దగ్గరికి వచ్చేస్తామండి. కనిపిస్తుంది కూడా ఇదే సరోజిని నగర్ మార్కెట్. మార్కెట్ సౌత్ వైజ్ సరోజిని నగర్ మార్కెట్ సౌత్ వైజ్ మొత్తం దగ్గరికి వచ్చాడు. లోపలికి వెళ్ళి వచ్చేద్దాం. ఇక్కడ నేను 3 టాపులు తీసుకున్నానండి. చాలా రీజనబుల్ ప్రైస్ ఇచ్చాడు. 250 రూపీస్కి ఇచ్చాడు. చాలా రీజనబుల్ ప్రైస్. మార్కెట్ మొత్తం ఎలా ఉంది చూడండి. మార్కెట్ మొత్తం లోపలైతే వీడియో తీయలేదు, బట్ ట్రై చేస్తున్నాను. టీ షర్ట్స్ అమ్ముతున్నా చూడండి. 200 రూపీస్ అంట టీ షర్ట్. చాలా బాగుంది అనమాట. రీజనబుల్ ప్రైస్, చాలా తక్కువకి వచ్చింది. షాప్ లో ఇది ఒకటి తీసుకున్నానండి. బాగుంది. 200 రూపీస్ తీసుకున్నాడు. బాగుంది. ఇలా షాప్ మొత్తం ఇలా ఉందండి. మార్కెట్ అయితే ఎలా ఉందండి. సో ఇలా ఉందండి సరోజిని మార్కెట్. నేను సరోజిని మార్కెట్ లో తీసేసుకొని రిటర్న్ మళ్ళీ హోటల్కి రెడీ అయిపోయింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.